ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రభుత్వ డబ్బులు అవసరం లేదు. అమరావతిలో ప్రతిపాదించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా ప్రభుత్వం డబ్బులు పెట్టదు. అంతా ఇన్వెస్టర్లే చూసుకుంటారు. ఏంటో ఈ చంద్రబాబు మాయ అన్నది ఇప్పుడు అధికార వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. ఈ బంపర్ ఆఫర్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు మాత్రమే ఎందుకు? రాష్ట్రంలో తలపెట్టిన ప్రాజెక్టులన్నిటికీ ఇదే మోడల్ వర్తింప చేయవచ్చు కదా అన్న చర్చ తెర మీదకు వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బెంగళూరుకు మించిన అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని కోరుకుంటున్నట్లు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు వ్యాఖ్యానించారు. ఇదే విషయం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు ఇప్పటికే గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా పెద్దగా ప్రయాణికులు లేని అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఉందా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు బెంగళూరుకు మించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించడం విశేషం. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఈ ఎయిర్పోర్ట్కి అవసరమైన పెట్టుబడి అంతా ఇన్వెస్టర్లే చూసుకుంటారు, ప్రభుత్వం మాత్రం ఏమీ పెట్టదని చెప్పడమే. హైదరాబాద్లో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ప్రారంభమైన జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే ఇప్పటికీ ఇంకా నష్టాల్లో ఉంది. హైదరాబాద్తో పాటు మొత్తం తెలంగాణకి ఇది ఒక్కటే ఎయిర్పోర్ట్. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాణికులు అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించాలంటే కూడా ఈ ఎయిర్పోర్ట్నే ఎంచుకోవాల్సిన పరిస్థితి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దేశీయ అంతర్జాతీయ ప్రయాణికులు కలుపుకునే మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల పెరుగుదలలో దేశంలోని టాప్ విమానాశ్రయాల్లో హైదరాబాదే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంత భారీ ఎత్తున ప్రయాణికుల పెరుగుదల, ఫ్లైట్ మూవ్మెంట్స్ పెద్ద ఎత్తున ఉన్నా కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇంకా లాభాల బాటలోకి రాలేదు. అయినా సరే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు విస్తరణ ప్రాజెక్టులు చేస్తూ ముందుకు సాగుతుంది. అయితే బెంగళూరుకు మించిన అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో కోరుకుంటున్నట్లు చంద్రబాబు చెబుతున్నా కూడా గత ఆర్థిక సంవత్సరంలో విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య 13.8 లక్షల మంది మాత్రమే. ఈ ట్రాఫిక్ రాబోయే 5 ఏళ్లలో పెరిగేది ఎంత? అమరావతిలో ప్రతిపాదించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఈ లెక్కన ఎలా లాభదాయకం అవుతుందంటే సమాధానం కష్టమే అని చెప్పొచ్చు. ఈ లెక్కలు చూసిన ఏ ఇన్వెస్టర్ అయినా అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎలా ముందుకు వస్తారు? కనీసం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు పైన ఉంటే తప్ప దీర్ఘకాలంలో ఏ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కూడా లాభదాయకం కాదనేది ఈ రంగంలోని నిపుణులు చెబుతున్న మాట. మరోవైపు విమానాశ్రయాలు ఇతర ప్రాజెక్టులాగే కట్టిన వెంటనే లాభాల బాటలోకి రావు. ఇది దీర్ఘకాలంలో కానీ సాధ్యం కాదు. కాకపోతే ప్రభుత్వాల నుంచి ఇతర ప్రయోజనాలు ఆశించే కంపెనీలు ముఖ్యంగా ల్యాండ్ బ్యాంక్పై ఆధారపడే ప్రాజెక్టులను చేపట్టడానికి ముందుకు వస్తుంటాయి. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఏకంగా 5,000 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని తలపెట్టారు. అయితే ఇందులో విమానాశ్రయానికి కొంత వాణిజ్య, రియల్ ఎస్టేట్ అవసరాలకు కొంత భూమిని కేటాయించే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే అమరావతి ఎయిర్పోర్ట్ సైజును 5,000 ఎకరాలుగా నిర్ణయించారని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్కు, ఇతర వాణిజ్య అవసరాలకు భూమి కేటాయించకుండా అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఏమాత్రం లాభదాయకం కాదనేది అందరూ చెప్తున్న మాట. రియల్ ఎస్టేట్ వాల్యూతో పాటు భవిష్యత్ అంచనాలను చూపించే ఈ ప్రాజెక్టు కోసం ఇన్వెస్టర్లను తీసుకొచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అంటే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకొని అటు ఎయిర్పోర్ట్ అవసరాలతో పాటు కంపెనీ వాణిజ్య అవసరాలు అంటే లాభదాయకత కోసం ఆ కంపెనీలు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి భూమిని ఇవ్వబోతున్నారన్నమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం అసలు ఏమాత్రం పెట్టుబడి పెట్టదనే మాటలో వాస్తవం లేదనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడో 17 సంవత్సరాల క్రితం కట్టిన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అసలు ఖర్చు కంటే ఈ విమానాశ్రయం కనెక్టివిటీ కోసం నిర్మించిన పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, ఇతర రహదారుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. హైదరాబాద్తో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషించడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ప్రభుత్వం ఇందులో ఏమాత్రం పెట్టుబడి పెట్టదనే విషయం మాత్రం అస్సలు నిజం కాదని చెప్పడానికే ఈ ఉదాహరణ. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ప్రభుత్వం 5,000 ఎకరాల భూమి ఇచ్చినా కూడా దీనికి కనెక్టివిటీతో పాటు ఇతర అవసరాల కోసం ప్రభుత్వం వందల వేల కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవైపు ఇప్పటికే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిలో 5,000 ఎకరాల్లో రానున్న అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టుబడి అంతా కూడా కేవలం ఇన్వెస్టర్లే చూసుకుంటారు, ప్రభుత్వం అసలు పెట్టుబడి పెట్టదు అని చెప్పడం చూసి ఏంటో ఈ మాయ అని అధికారులు కూడా అవాక్కవుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.